9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ గోంగూర చికెన్ చేసుకుందాం. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్, 50 గ్రాముల గోంగూర, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర తురుము 1 కప్పు. ముందు గోంగూర ఉడకబెట్టుకుందాం. బాండీలో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. దీంట్లోనే గోంగూర ఆకులు జాగ్రత్తగా చూసి ఏరి కడిగి పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం బూజుగూళ్ళు, వేరే చాలిగూళ్ళు అవి ఉంటాయి. 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. గోంగూర ఊరికే మెత్తబడిపోతుంది కానండి, జిగురు ఉంటుంది. ఆ జిగురు పోవాలంటే కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఆ జిగురు పోతుంది. గోంగూర చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసి తిని చూడండి. మధురం మధురం అంటారు, అంత చక్కగా ఉంటుంది. చాలా టేస్ట్. ఈ జిగురు పోయే వరకు ఈ నీళ్ళు ఎగిరిపోతే సరిపోతుంది. మళ్ళీ కూరలో ఉడుకుతుంది కదా. దీనిలో ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి. మామూలుగా గోంగూర చట్నీకే ధనియాల పొడి వేసుకుంటాం. ధనియాలు ఉట్టి అన్నా వేయించుకుంటాం తాళింపులో వేసి, లేదంటే పొడి అన్నా వేసుకుంటాం. అలా బాగా టేస్ట్ వస్తుంది. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్ళు పోసి ఇది దించుకుందాం అండి. ఇక తాళింపు పెట్టుకుందాం. ఇక ఆయిల్ పోసుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి. ఈ గోంగూరలో ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకుందాం. వేసుకుంటేనే బాగుంటుంది. పేస్ట్ వేయట్లేదండి, ఉల్లిపాయ పేస్ట్. దీంట్లో ముక్కలు మాత్రమే వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. గోంగూర చట్నీ కానీ ఊరగాయ పచ్చడి కానీ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటే బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటారు. అటు సలవా చేస్తుంది, టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ ఎప్పుడు నేను సమంగా అయ్యేలాగా, లేదా లైట్గా తక్కువ అయ్యేలాగానే చెప్తున్నాను. తక్కువైనా మనం తినచ్చండి, ఎక్కువైతే అసలు నోట్లో పెట్టుకోలేము. అందువల్ల జాగ్రత్తగా చెప్తున్నాను. అల్లం పేస్ట్ వేసేసుకుందామండి. వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసానండి. ఎందుకంటే గోంగూర కనుక దీంట్లో ఇవి ఎక్కువే ఉండాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉంచుకుందామండి. చికెన్లోంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు మనం మూత పెట్టి 2-3 సార్లు కలుపుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి. ఇదిగోండి, నీరు ఇంకుతుంది. నీరు వచ్చింది. ఇది కూడా ఇంకిపోయే వరకు ఉంచి అప్పుడు గోంగూర వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఆగి గోంగూర వేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. నీరు ఇంకిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకుందాం.
కొంచెం వాటర్ వేసి ఒక కప్పు నీళ్ళు పోసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. గోంగూర చికెన్ ముక్కలకు కూడా పట్టేలాగా ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఇది ఎట్లాగే ఉడకబెట్టి వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకొని ఇట్లా ఆకులు లేకుండా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇది ఉడికిందండి. పొడి మసాలా వేసుకుందాం. ధనియాల జీలకర్ర పొడి అండి. ఇది గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది ఉడికిపోయిందండి. ఇక బౌల్లో తీసుకుందాం. గోంగూర చికెన్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి. ఈ గోంగూర చికెన్ మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.